సో ఏథర్ లుక్ మనకి మొత్తంగా ప్లేన్ ఉంటుంది, బట్ ఇదైతే గ్రాఫిక్స్ పరంగా లుక్స్ పరంగా ఏథర్ని కిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. చాలామంది దీన్ని ఏథర్తో కంపేర్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఇన్ పర్సన్గా చూడండి, ఏథర్కి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ నేను బెంగళూరులోనో విజయవాడలోనో లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎస్, హైదరాబాద్లో నాకు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే దొరికింది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకోవచ్చు, ఇది KA అంటే కర్ణాటక నుండి ఈ బైక్ని హైదరాబాద్కి తెచ్చుకొని మన సబ్స్క్రైబర్ ఒకరు ఇక్కడైతే బండిని యూజ్ చేస్తున్నారు. సో ఆయన కస్టమర్ రివ్యూని నేను ఆల్రెడీ మన ఈవీ తెలుగు ఛానల్లో అయితే కవర్ చేసేసాను. ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం హైదరాబాద్లో అయితే టెస్ట్ చేద్దాము. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్పీడ్ ఎలా వెళ్తుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నడిపేటప్పుడు ఈ బండి ఎలా ఉంది అనే డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఇలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య పేను అండ్ వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మనం సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని హైదరాబాద్లోనే అయితే నడుపుతున్నాము. సో ఇది ఏంటంటే షామీర్పేట్ మేడ్చల్ సర్వీస్ రోడ్ అనమాట. పక్కన మనకు ORR ఉంటుంది. సో ఈ సర్వీస్ రోడ్లో మంచిగా మనం స్పీడ్ టెస్ట్ చేసుకోవచ్చు అండ్ దీని పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు అని సో ఈ రోడ్కి అయితే నేను రావడం జరిగింది. సో ఈ స్కూటర్ యొక్క ఓనర్ అయిన సందీప్ గారి కస్టమర్ రివ్యూ ఆల్రెడీ మనం ఏం ఛానల్లో పోస్ట్ అయిపోయింది. సో ఆయన ఎలా తెచ్చుకున్నాడు, ఎంత పడింది, ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవడానికి మీరు ఆ వీడియోని అయితే చూసేయండి. దీంట్లో ప్యూర్గా దీని పర్ఫార్మెన్స్, రైడింగ్ ఫీల్, నడిపేటప్పుడు బండి ఎలా ఉంది అన్న డీటెయిల్స్ గురించే మనం అయితే మాట్లాడుకుందాము. సో దీని పర్ఫార్మెన్స్ ఇవన్నీ టెస్ట్ చేసే ముందు ఒక్కసారి మనం పక్కన ఆగి ఈ బండి ఎలా ఉంది ఏంది అని మాట్లాడుకుందాము. సో పక్కనైతే ఆపాను, నేను కీ ఆఫ్ చేస్తున్నాను. సో మనకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పెద్దగా ఫ్యాన్సీగా ఏం లేదు. ఇక్కడ సింపుల్ ఎనర్జీ వాళ్ళ లోగో ఉంది. కీలో ఎలాంటి ఫ్యాన్సీ ఎలిమెంట్స్ అయితే లేవు. సో ఇప్పుడు బండి దిగి నేను ముందు నుంచి అయితే చూపిస్తాను. మొత్తంగా సింపుల్ వన్లో మనకి 6 కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇది గ్రే కలర్ అన్నమాట. ప్యూర్గా మనకి గ్రే అండ్ గ్లాసీ బ్లాక్ కలర్లో ఈ స్కూటర్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ నుండి స్టార్ట్ చేస్తే ఇక్కడ 2 LED DRLs. సో నైట్ టైంలో చూసేటప్పుడు ఒక పిల్లికి 2 కళ్ళు ఉంటాయి కదా, సో ఆ కళ్ళలాగా మనకి 2 DRLs అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మొత్తం ప్లెయిన్గా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. ఇవి మిర్రర్స్ అనమాట. మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మిర్రర్స్ని మనం ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ సింపుల్ వన్ మిర్రర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇంకా అసలు కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఉంది, చూసుకోవచ్చు. ఇది కర్ణాటక బండి, KA అని ఉంది కదా. సో బెంగళూరులో ఈ బండిని తీసుకొని ఆయన ఇక్కడ హైదరాబాద్కి తెచ్చుకొని ఈ బండిని అయితే నడుపుకుంటున్నారు. ఆ స్టోరీ అంతా మీకు మన మెయిన్ వీడియోలో ఉంటుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మనకి సింపుల్ అని ఉంది. ఇది మనకి క్రోమ్ సిల్వర్ ఫినిష్లో అయితే ఉంది. సో ముట్టుకోవడానికి అయితే ఫీల్ అయితే చాలా బాగుంది. ఇంకా అసలు కిందకి వచ్చేసి ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ అనేది ఉంది. మొత్తంగా 2 లైట్లు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి సింపుల్ ఎనర్జీ వాళ్ళ లోగో కూడా ఉంది. సో మొత్తంగా ఈ ఫ్రంట్ పోర్షన్ అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇవి కూడా మనకి 2 DRLs అనమాట. అండ్ ఇక్కడ వింగ్స్ ఇచ్చారు. నాకు తెలిసి ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇంతవరకు ఏ బండిలోనూ మనకి ఇలాంటి వింగ్స్ అనేవి లేదు. ఇవి ఏరోడైనమిక్ వింగ్స్ అనమాట. అంటే స్కూటర్ మంచి స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఎయిర్ని కట్ చేయడానికి ఈ వింగ్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ వింగ్స్ లోపల నుండి మనకి ఎయిర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఇచ్చారు. సో ఈ సస్పెన్షన్ యొక్క సైజు పెంచుంటే కొంచెం బాగుండని నాకు అనిపించింది. మరీ తిన్నగా ఉన్నాయి, బట్ క్వాలిటీ బాగుంటే ఇది చెప్పుకోదగ్గ పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. ఇక్కడ మనకి 2 రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. ఇది ఫైబర్ ప్లాస్టిక్ మడ్గాడ్ అన్నమాట. మడ్గాడ్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూసారా, ప్లాస్టిక్ అయితే చాలా హార్డ్గా ఉంది. నేను ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కానీ దీంట్లో మూవ్మెంట్ అయితే లేదు. అండ్ ఇవి 90/90 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట విత్ అలాయ్ వీల్స్. సో ఇక్కడ అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో TPMS ఫంక్షన్ కూడా ఉంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. మనకి ఫ్రంట్ టైర్లో ఎంత గాలి ఉంది, రేర్ టైర్లో ఎంత గాలి ఉంది అనేది మనకి పైన డిస్ప్లేలోనైతే చూపిస్తుంది. అండ్ బ్రేకింగ్ విషయానికి వచ్చేస్తే దీంట్లో డిస్క్ బ్రేక్స్ అయితే వాడారు. బైబ్రీ కంపెనీ వాళ్ళు డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ రేర్లో మనకి డిస్క్ బ్రేక్స్ లభిస్తున్నాయి విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. అండ్ బండి యొక్క సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో సైడ్ లుక్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రేర్ ప్యానల్ పైన మనకి ఇక్కడ ఒక చిన్న గ్రాఫిక్ కైండ్ ఆఫ్ షేప్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏథర్ లుక్ మనకి మొత్తంగా ప్లేన్ ఉంటుంది, బట్ ఇదైతే గ్రాఫిక్స్ పరంగా లుక్స్ పరంగా ఏథర్ని కిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. చాలామంది దీన్ని ఏథర్తో కంపేర్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఇన్ పర్సన్గా చూడండి, ఏథర్కి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక రేర్ సైడ్లో ఇక్కడ మనకి గ్రాబ్ రైల్ అనేది ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇది టెయిల్ లైట్ అనమాట. సో టెయిల్ లైట్ కూడా చాలా బాగుంది. సో దీని షేప్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది.
వస్తుంది. ఇక్కడ సింపుల్ వన్ అండ్ బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడ కూడా మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. రేర్ లో చిన్న రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. సో ఇక రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే ఇది కూడా 90/90 సెక్షన్ 12 ఇంచెస్ టైర్స్ అనమాట. ఇక్కడ మనకి శారీ గార్డ్ ఉంది. మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ కావాలనుకుంటే ఎక్స్ట్రా డబ్బులు పే చేసి మీరైతే దాన్ని కొనుక్కోవాలి. అండ్ ఇది స్కూటర్ యొక్క బెల్ట్ అనమాట. ఇక్కడ వరకు మనకి బెల్ట్ అనేది కవర్ అయింది. మోటార్ అక్కడ ఉంది. సో మోటార్ నుండి రేర్ వీల్ వరకు మనకి బెల్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో వర్షాకాలంలో నడిపేటప్పుడు మనకి ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయితే రావచ్చు. ఎక్కువగా బుడద పడి కొంచెం రాళ్ళు ఇరుక్కుంటే బెల్ట్ తెగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చిన్న కవర్ ఇచ్చుంటే బాగుందని నాకు అనిపించింది. రేర్ లో మనకి సింగిల్ మోనో షాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చారు. రెడ్ కలర్ లో దానికి వీళ్ళు పెయింట్ అయితే వేయడం జరిగింది. సో ఇదంతా స్వింగమ్ అనమాట. స్వింగమ్ కూడా మంచి అల్యూమినియంతో ఇచ్చారు. సో సింపుల్ వన్ రేర్ నుండి అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను దీని బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేస్తాను. కీ అయితే మనం ఇక్కడ పెట్టేసేయాలి. సో దీంట్లో మనకి 30 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. ఇది స్కూటర్ యొక్క ఛార్జర్ అనమాట. సో ఈ ఛార్జర్తో దీంట్లో 2 బ్యాటరీలు ఉంటాయి. ఆ బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది నేను ఇంకా సేపట్లో మాట్లాడతాను. సో ఈ ఛార్జర్తో ఈ బండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 6 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇదంతా 30 లీటర్స్ బూట్ స్పేస్ విత్ USB ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో ఇక్కడ నుండి మీరు మీ మొబైల్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ టూల్ కిట్ అయితే ఇచ్చారు. సో బూట్ స్పేస్ అయితే మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ దీంట్లో LED లైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో బూట్ స్పేస్లో మనకి కంప్లైంట్ ఏమీ లేదు. అండ్ ఇది పోర్టబుల్ బ్యాటరీ అన్నమాట. సో దీంట్లో మొత్తంగా 2 బ్యాటరీ ప్యాక్లు ఉంటాయి. ఏతర్లో ఉన్నట్టుగా ఫ్లోర్ బోర్డ్లో మనకి 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అండ్ ఇది 1.3 kWh అనమాట. ఈ 2 కలుపుకొని సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి మొత్తంగా 5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. సో 5 kWh బ్యాటరీ ప్యాక్తో వీళ్ళు 212 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. మనకి సింపుల్ .1లో ఈ పోర్టబుల్ బ్యాటరీ అయితే ఉండదు. అండ్ ఈ బండిని మనం ఇక్కడ నుండి అయితే ఛార్జ్ పెట్టుకోవాలి. ఇది సింపుల్ వన్ యొక్క ఛార్జింగ్ పోర్ట్ అన్నమాట. సో ఇది మిగతా స్కూటర్ ఛార్జింగ్ పోర్ట్స్తోనైతే కలవదు. సింపుల్ వన్ వాళ్ళు వాళ్ళ సొంత ఛార్జింగ్ పోర్ట్ని అయితే డెవలప్ చేసుకున్నారు. సో ఇక ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి బయట నుండి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. దీంట్లో సెంటర్ స్టాండ్ అయితే లేదు. ఓన్లీ ఒకటే సైడ్ స్టాండ్ ఇచ్చారు. అది కూడా ప్లాస్టిక్ స్టాండ్ అయితే ఇచ్చారు. బట్ దాని క్వాలిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు డిస్ప్లేని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీ తిప్పగానే మనకి డిస్ప్లే అయితే ఇలా ఆన్ అవుతుంది. సో ఈ బ్లూటూత్ ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ స్కూటర్తో పాటు రాదు. ఈ బండి ఓనర్ అయితే దీనికి పెట్టుకున్నాడు. సో ఇక ఈ బండి యొక్క హోమ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఇలా ఉంటుంది. స్విచెస్ విషయానికి వచ్చేస్తే ఇది హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ కూడా దీని లోపలే ఉంది. ఇది ఇండికేటర్ స్విచ్ అనమాట. ఇక్కడ ఇండికేటర్లో ఓనర్ ఒక చిన్న కంప్లైంట్ అయితే మనకి నోటీస్ చేశారు. రైట్ ఇండికేటర్ వర్క్ అవుతుంది, బట్ లెఫ్ట్ ఇండికేటర్ అయితే వర్క్ అవ్వడం లేదన్నమాట. వంశీ అని మనం అనంతపూర్ వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కూడా సింపుల్ వన్ స్కూటర్ ఉంటే ఆయన దగ్గర కూడా కస్టమర్ రివ్యూ తీసుకున్నాము. సో ఆయన కూడా ఈ స్విచ్కి సంబంధించిన కంప్లైంట్ అయితే మనకి రేజ్ చేయడం జరిగింది. సో సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే స్విచ్ని వాళ్ళు రీప్లేస్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఇండికేటర్ అనేది వర్క్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో హైదరాబాద్లో సర్వీస్ సెంటర్ లేదు, షోరూమ్ లేదు. కాబట్టి ఇక్కడికి సర్వీస్ సెంటర్ వచ్చే వరకు ఆయన రైట్ ఇండికేటర్ పైన డిపెండ్ అవ్వాలి. లెఫ్ట్ ఇండికేటర్ వేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేతి పెట్టి ఆయన అయితే టర్న్ తీసుకోవాలి. అండ్ ఇది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇది కిల్ స్విచ్, మోటార్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డిస్ప్లే అండ్ మోడ్స్ చేంజ్ అవ్వడానికి మనకి 4-way బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది రివర్స్ ఫంక్షన్ అనమాట. సో ప్రస్తుతానికి అన్ని బటన్స్ అయితే మనకు పనిచేయవు. ఓన్లీ రైట్ అండ్ లెఫ్ట్ బటన్ పనిచేస్తుంది. అది కూడా మోడ్స్ స్విచ్ అవ్వడానికి. దీంట్లో పూర్తిగా ఫీచర్స్ అన్నిటిని సింపుల్ వన్ వాళ్ళు ఇంకా అన్లాక్ అయితే చేయలేదు. అవన్నీ లాక్లోనే ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఇంకా దీనికి రాలేదు. మొబైల్ అప్లికేషన్ కనెక్టివిటీ ఇంకా రాలేదు. సో ఫ్యూచర్లో వాళ్ళు ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ డిస్ప్లేలో మనకి ఇది హోమ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. ఇక్కడ టైం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇన్బిల్ట్ సిమ్లో ఉన్న సిగ్నల్ కనిపిస్తుంది. ఇక్కడ మోటార్ ఆఫ్ అని ఉంది. సో బ్రేక్ని పట్టుకొని మనం ఈ రెడ్ కలర్ బటన్ ఇలా కిందకి అనేస్తే మోటార్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. సో బండి నడిపేటప్పుడు మనకి పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్లో ఎంత ఉంది అండ్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్లో ఎంత ఉంది అనే పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ కింద రేంజ్ చూపిస్తుంది. ఈకో మోడ్లో 87% బ్యాటరీ ఉంటే 163 కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుందని చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని రైడ్ మోడ్లోకి వేస్తే 118 కిలోమీటర్స్, డాష్ మోడ్లో 98, సోనిక్ మోడ్లో 82. సో ఇలా రేంజ్ అనేది మోడ్కి డిఫర్ అవుతూ ఉంటుంది. కంపెనీ వాళ్ళు 212 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ రేంజ్ మనకు ఒక 180 to 190 వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈకో మోడ్లో నేను దీన్ని రైడ్ని అయితే స్టార్ట్ చేశాను. ఒక్కో మోడ్లో మనకి స్పీడ్ ఎంత వెళ్తుంది అండ్ పికప్ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. లెగ్ స్పేస్ అయితే డీసెంట్గానే ఉంది. సో మీరు సిటీలో తిరిగేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు కంఫర్టబుల్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన సిటీ కమ్యూట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు లాంగ్ వెళ్ళినా కానీ ఒక 50-60 కిలోమీటర్స్ వరకు మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. నాకు పర్సనల్గా దీని మిర్రర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. దీని కనెక్టివిటీ కానీ క్వాలిటీ మరీ అంత గుడ్ అని చెప్పలేను,
బట్ డీసెంట్లీ ఎనఫ్. మిర్రర్స్ అయితే వైబ్రేట్ అవుతున్నాయి, బట్ రేర్ విజిబిలిటీ అయితే ఓకే. 100%లో మనకు ఒక 60% విజిబిలిటీ క్లియర్గా ఇస్తుందని చెప్పుకోవచ్చు. విజిబిలిటీ క్లియర్గా ఉంది, బట్ మిర్రర్స్ అయితే వైబ్రేట్ అవుతున్నాయి. సో ఫస్ట్ మోడ్లో ఈ బండిని అయితే నేను నడుపుతున్నాను. దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్టు 3.7 kWh ఇక్కడ ఫిక్స్డ్ బ్యాటరీ, 1.3 kWh పోర్టబుల్ బ్యాటరీ, రెండు కలుపుకొని 5 kWh బ్యాటరీ, 212 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్, బట్ రియల్ రేంజ్ 180 to 190 కిలోమీటర్స్. మీరు 50 kmph కన్నా తక్కువ స్పీడ్లో నడిపితేనే, మీరు స్పీడ్ పెంచే కొద్దీ రేంజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ దీంట్లో మోటార్ వచ్చేసరికి 8.7 kW PMSM మోటార్ అనమాట. మిడ్ డ్రైవ్ మోటార్తో ఈ బండి అయితే రావడం జరుగుతుంది. నేను ఇందాక చూపించాను కదా, ఒక బెల్ట్తో మోటార్ నుండి రేర్ వీల్కి పవర్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ దాని పికప్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఈకో మోడ్లోనే ఇది ఎంత బాగా స్పీడ్ వెళ్తుందో. ఇక్కడ ఒకసారి మనం మళ్ళీ ఫ్రెష్గా ఈకో మోడ్లో దీని టాప్ స్పీడ్ని చెక్ చేద్దాము. ఫుల్ థ్రాటల్ ఇచ్చేసాను ఈకో మోడ్లో. బ్రైట్నెస్ అయితే ఎక్కువ పెట్టేసాను డిస్ప్లే. ఇది 7 inches డిస్ప్లే అనమాట. సో బ్రైట్ సన్లైట్లో కూడా ఈ డిస్ప్లేని రీచ్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో బ్రైట్నెస్ అనేది పీక్లో ఉంది. మీరు తక్కువ పెట్టుకుంటే కనుక మీకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఫస్ట్ మోడ్లో ఇది నెమ్మదిగా 50 అయితే దాటింది, 52 దగ్గర అయితే ఆగిపోయింది. ఓకే, సిటీలో ఈ స్పీడ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. నేను ఖాళీ రోడ్లో ఉన్నాను కాబట్టి ఈ స్పీడ్ నాకు సరిపోదేమో అనిపిస్తుంది, కానీ సిటీలో మనకి ట్రాఫిక్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, మనకి చాలా డైవర్షన్స్ ఉంటాయి కాబట్టి 50 స్పీడ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. సో ఈకో మోడ్లో కనుక మీరు 45 to 50 స్పీడ్ కన్నా తక్కువ నడిపితే మీకు ఇది డీసెంట్ రేంజ్ అనేది ఇస్తుంది. ఐ థింక్ డ్యామ్ షూర్గా 185 to 190 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఈకో మోడ్లో నుండి రైడ్ మోడ్లోకి అయితే షిఫ్ట్ చేద్దాము. నేను ఈ బటన్ వస్తున్నాను. ఓకే, ఆన్ ద గోలోనే ఇది మనకి మోడ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. అండ్ పవర్ చూసుకోవచ్చు, ఇన్స్టెంట్గా పవర్ కూడా పెరిగింది. 69 దగ్గరకు వచ్చాక నాకు పవర్ లాస్ అనేది చాలా స్పష్టంగా ఏర్పడింది. 69 వరకు ఇది చాలా బాగా క్రూజ్ చేసింది. 69 కాగానే పవర్ కట్ ఆఫ్, అక్కడికి పవర్ అనేది ఆగిపోతుంది. 69కి పవర్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓకే, నేను ఎంత థ్రాటల్ ఇచ్చినా కానీ 69 తర్వాత నాకు పికప్ అయితే ఇవ్వట్లేదు. సో ఈకో మోడ్లో 52 వరకు వెళ్ళింది, రైడ్ మోడ్లో 69 వరకు వెళ్ళింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మోడ్ అయిన డాష్ మోడ్లోకి అయితే వేసాను. డాష్ మోడ్లో 90కి కట్ ఆఫ్ అనమాట. సో 90 kmph వరకు రాగానే అక్కడ నాకు పవర్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. నేను ఎంత థ్రాటల్ ఇచ్చినా కానీ 90కి మించి అయితే వెళ్ళట్లేదు. అండ్ నేను ఇప్పుడు ఒకే చేతితో డ్రైవ్ చేస్తున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, స్టెబిలిటీ అయితే బాగానే ఉంది. ఎంత షేక్ చేసినా కానీ బండి అంత త్వరగా కంట్రోల్ అయితే తప్పట్లేదు. గుడ్, ఇన్స్టెంట్ యాక్సలరేషన్. ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, బ్రేకింగ్ టెస్ట్ అండ్ సస్పెన్షన్ టెస్ట్ అయితే చేద్దాము. బ్రేక్స్ అప్లై చేస్తున్నాను. ఓకే ఓకే, ఇక్కడ టెస్ట్ చేద్దాం. దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర నాకు రేర్ వీల్ అనేది కాస్త స్కిడ్ అయింది. నేను దీన్ని కొంచెం గట్టిగా అప్లై చేశాను రేర్ బ్రేక్ని. సో నాకు రేర్ వీల్ అనేది కొంచెం స్కిడ్ అయింది. సో దీంట్లో ABS అయితే లేదు. సో మీరు సడన్ బ్రేకింగ్ వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగానైతే వేయండి, లేకపోతే బండి స్కిడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ప్రీవియస్గా సింపుల్ వన్ అనంతపూర్లో నడిపేటప్పుడు కూడా ఇష్యూ అనలేం దీన్ని. సో బండి నడిపేటప్పుడు బ్రేక్ వేసేటప్పుడు కొంచెం కాన్షియస్గానైతే వేయాలి. ఎవరైతే సింపుల్ వన్ బండిని కొని నడుపుదాం అనుకుంటున్నారో ఇదొకటి మీరు మైండ్లోనైతే పెట్టుకోండి. సడన్ బ్రేక్స్ వేస్తే టైర్స్ మాత్రం స్కిడ్ అయిపోతాయి. అండ్ రేర్లో వీళ్ళు 90/90 సెక్షన్ టైర్ ఇవ్వడం వల్ల మీరు టాప్ స్పీడ్స్లో కార్నరింగ్ చేసేటప్పుడు మీకు అంత కాన్ఫిడెన్స్ అయితే రాదు. కొంచెం 110/90 సెక్షన్ ఇచ్చి ఉంటే బాగుండని నాకు అనిపించింది, బట్ వీళ్ళు 90/90 సెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని టాప్ స్పీడ్ ఇక్కడ ట్రై చేద్దాము. కి దీని స్పీడ్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ మనకి స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి. సస్పెన్షన్ని మనం రియల్ లైఫ్లో చెక్ చేద్దాము. ఓకే, నాట్ బ్యాడ్, మరీ అంత స్టిఫ్గానైతే లేదు.
ఓకే, ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గా అనిపించింది కానీ రేర్ది మాత్రం చాలా స్మూత్గా ఉంది. సో సస్పెన్షన్ పరంగా నాకు కంప్లైంట్ లేదు. బ్రేకింగ్ ఒక్కటే ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఇంత పవర్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఏవిఎస్ ఇచ్చింటే కూడా బాగుంది అనిపించింది. సో ఫస్ట్ మోడ్లో 52, సెకండ్ మోడ్లో 69, థర్డ్ మోడ్లో 90కి ఇది కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం సోనిక్ మోడ్. ఓకే, మన ఏథర్ స్కూటర్స్లో మ్యాజిక్ ట్విస్ట్ ఉన్నట్టు దీంట్లో కూడా ఈ థ్రాటిల్ అయితే రివర్స్లో తిరుగుతుంది, కాకపోతే రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది అప్లై అవ్వట్లేదు. అది కూడా ఇంకా అన్లాక్ చేసినట్టు లేరు. దీని యాక్చువల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 105 kmph అనమాట. ఇంకోసారి టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం మనం. ఇచ్చేసాను సోనిక్ మోడ్లో. రివర్స్లో తిప్పితే రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది అవ్వట్లేదు. సో పర్ఫార్మెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. లిటరల్లీ ఒక 200cc బైక్ డ్రైవ్ చేసినట్టయితే నాకు ఈ ఫీల్. సో పర్ఫార్మెన్స్ పరంగా ఇది మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. సో మీరు జాగ్రత్తగా నడుపుకుంటే మంచి రేంజ్ కూడా ఇస్తుంది. రేంజ్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మనం దీనికి 100/100 మార్క్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో దీంట్లో 2 బ్యాటరీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనకి ఛార్జ్ అయ్యేటప్పుడు ఈ ఫిక్స్డ్ బ్యాటరీ 3.7 kWh ఫిక్స్డ్ బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. అది ఫుల్గా ఛార్జ్ అయ్యాకే మనకి 1.3 kWh పోర్టబుల్ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. అండ్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా ఈ కింద 3.7 kWh బ్యాటరీ అనేది 80% డిశ్చార్జ్ అయ్యాక మిగతా పర్సెంటేజ్ ఆ పోర్టబుల్ బ్యాటరీ అండ్ ఫిక్స్డ్ బ్యాటరీ కలిపి డిశ్చార్జ్ అయితే అవుతాయి. సో ఇప్పుడు 100% బ్యాటరీలో మనకి ఫస్ట్ 60% అనేది ఫిక్స్డ్ బ్యాటరీ నుండి డిశ్చార్జ్ అయితే అవుతుంది. మిగతా 40% వచ్చేసరికి 20% దీంట్లో నుండి అండ్ మిగతా 20% వచ్చేసరికి పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ నుండి మనకి బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవుతూ వస్తుంది. లాస్ట్ 20% అంటే 80% బ్యాటరీ అయిపోయాక లాస్ట్ 20% ఉంటుంది కదా, అప్పుడు మీకు దీని పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. మీరు స్పీడ్గా వెళ్దామంటే బండి స్పీడ్గానైతే వెళ్ళదు. సో ఇవన్నీ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని కంపెనీ వాళ్ళు 212 km రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి రియల్ రేంజ్లో 180 to 190 km రేంజ్ ఇదైతే ఇస్తుంది. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే ఈ సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 165,999 రూపాయలు. అండ్ దీని షోరూమ్స్ ప్రస్తుతానికి బెంగళూరు అండ్ విజయవాడలోనే ఉన్నాయి. ఎవరు తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఈ 2 సిటీస్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రస్తుతానికి మనమైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ బెంగళూరులో దీని ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 1.8 lakh రూపీస్, విజయవాడలో దీని ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 1.9 lakh రూపీస్. విజయవాడలో 10,000 ఎక్స్ట్రా, ఎందుకంటే దీనిపైన రోడ్ ట్యాక్స్ అనేది పడుతుంది. 12% మనం రోడ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో సమ్వేర్ అరౌండ్ 1.9 to 1.92 lakhs వరకు ఈ సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ కాస్ట్ అయితే పడుతుంది. దీంట్లోనే సింపుల్ .1 అని ఇంకో వేరియంట్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా దాంట్లో కాంప్రమైజ్ అయితే ఉండదు, కాకపోతే మీకు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది రాదు. దాని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1.46 lakh రూపీస్ అనమాట. 1,45,999. ఇక చాలామంది సర్వీస్ గురించి అడుగుతున్నారు. సో సర్వీస్ ఏముందండి, ఎక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ వచ్చేస్తే అక్కడే మనకి సర్వీస్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని ఇండికేటర్ స్విచ్ అనేది పనిచేయట్లేదు, అది మనకి ఎక్కడ దొరుకుతుంది, సర్వీస్ సెంటర్లోనే దొరుకుతుంది. సో సర్వీస్ సెంటర్ కనుక చుట్టుపక్కల ఉంటే మీరు ఈజీగా వెళ్ళి దీన్ని రిపేర్ అండ్ దీని సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. బట్ సర్వీస్ సెంటర్ లేనప్పుడు మనం రిస్క్ అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బండి బెంగళూరు నుండి హైదరాబాద్ అయితే వచ్చింది. ఇప్పుడు దీనికి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం చేయాల్సింది ఏమీ లేదు, అయితే ఏదర్ షోరూమ్ కన్నా తీసుకెళ్ళాలి, లేదా వేరే ఏదైనా
ఏదైనా ఈవీ షోరూమ్కి తీసుకెళ్ళి అక్కడ టెక్నీషియన్కి మనం డబ్బులు ఇచ్చి దీన్ని రిపేర్ కానీ ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని మనం అయితే సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని మనం దీన్ని బెంగళూరుకి అయితే మళ్ళీ తీసుకెళ్ళలేము, ఇటు విజయవాడకి తీసుకెళ్ళలేము. సో ఇదొక ప్రాబ్లం అయితే ఉంది. ఏ సిటీలోనైతే దీని ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆర్ షోరూమ్ అవైలబుల్గా ఉందో అక్కడే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదనుకుంటే ఇక మీ రిస్క్ పైన మీరు ఈ బండిని అయితే మీరు వేరే సిటీ నుండి తెచ్చుకొని ఇక్కడైతే నడుపుకోవచ్చు. స్టెబిలిటీ బాగుందండి. అండ్ మనం నడిపేటప్పుడు మోటార్ నుండి సౌండ్ కూడా వస్తుంది. చూసారా, ఇక్కడ స్పీడ్ తగ్గేసరికి మనకి సౌండ్ కూడా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు నేను స్పీడ్ పెంచుతాను. బండి సైలెంట్ అయితే కాదు. సస్పెన్షన్ కూడా ఇంప్రెస్డ్ అండి. మెయిన్గా దీని సీట్ గురించి మాట్లాడుకోవాలి. సీట్ యొక్క కుషన్ కానీ కంఫర్ట్ కానీ క్వాలిటీ కానీ నాకు చాలా బాగా అనిపించింది. స్టాక్ సీట్ అనమాట. దీని పైన నుంచి ఎలాంటి సీట్ లేయర్ కానీ సీట్ కవర్ కానీ యాడ్ చేయలేదు. సో స్టాక్ సీట్ యొక్క కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వారంటీ విషయానికి వచ్చేస్తే కంపెనీ వాళ్ళు 3 years వారంటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎక్స్ట్రా కొన్ని డబ్బులు పే చేస్తే ఎక్స్ట్రా 2 years ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మీకు దీనిపైన వస్తుంది. సో మొత్తంగా 5 years వారంటీతో ఈ బండి అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇదన్నమాట మరి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై నా ఇనీషియల్ టెస్ట్ రైడ్ ఇంప్రెషన్స్ అయితే. మరి ఈ స్కూటర్ పై మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేసి మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.